నా నేమ్ బొల్లంపల్లి విష్ణుమూర్తి, గ్రామ పంచాయతీ ముస్టిపల్లి, మండల్ నాంపల్లి, జిల్లా నల్గొండ. ప్రస్తుతం ఇప్పుడు నేను మల్లెపల్లి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్. ప్రజలు చాలా బాగున్నారు, చాలా స్పందిస్తున్నారు. ఇంకా 6 గ్యారెంటీలల్లా సరే ఇంకా కొన్ని మిగిలి ఉన్నట్టుంది. అమలు పరిచేంత వరకు మాత్రం చాలా మంచిగా స్పందిస్తుంటారు. కాంగ్రెస్ చాలా కృషి ఉంది. ఇక్కడ చాలా మెజార్టీ ఉంటుంది, ఎప్పుడు మెజార్టీ ఉంటుంది. ఇక్కడ 10 years నుంచి ఇక్కడ గ్రామ పంచాయతీ 2 సర్పంచే ఉంటారు. ఎప్పుడైనా ఎంపీటీసీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి నా సర్వీస్ కాంగ్రెస్లో. ఒకసారి గ్రామ పంచాయతీ కానించి స్టార్ట్ చేసిన, గ్రామ పంచాయతీ సర్పంచ్ చేయాలి, గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ చేసిన, తర్వాత మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ చేసిన. అప్పటి నుంచి నా రాజకీయ ప్రస్తావన వచ్చేసి ఎస్సీ వర్గీకరణ మేము చాలా చేయవలసిన పని. అది చేసే గవర్నమెంట్ మంచిగానే ఉంటుంది. అది ఎస్సీలకు లాభం జరుగుతుంది వర్గీకరణ చేయటం వల్ల. ఎందుకంటే ఎక్కువ గ్రూపులు ఉన్నాయి ఎస్సీలలో కొన్ని వర్గాలు ఉన్నాయి కదా, అది ఎక్కువ ప్రయోజనం వాళ్ళకే జరుగుతుంది. కాబట్టి ఎస్సీలు కేంద్ర బడ్జెట్ మంచి పబ్లిక్ ఉపయోగపడే అభిప్రాయం ఉన్నది, మంచిగానే ఉన్నది. దానికి మేము మంచిగా స్పందిస్తున్నాం. మా అభిప్రాయం చాలా బాగున్నది అని చాలా మెజారిటీ పీపుల్స్కు ఉపయోగపడుతుంది. మంచిగానే అన్ని వర్గాలకు ఉపయోగపడుతుంది కదా సార్. ఏ వర్గాలకు ప్రత్యేకంగా ఏం లేదు, అన్ని వర్గాలకు చాలా ప్రయోజనమే ఉన్నది. తప్ప అది కావాలని కొంతమంది ఇట్లా కల్పించడం తప్ప రెడ్డి రాజకీయం లాగా ఏం లేదు. అన్ని వర్గాలకు అన్ని గ్రూపులకు స్పందించినట్టే ఉన్నది. కాకపోతే కొన్ని కావాలని కొంతమంది చేస్తూనే ఉంటారు, ఏదో మామూలు. అది ఇంకా మొదటి నుంచి కొంచెం ప్రాధాన్యం చేసేవాటి. ఇక్కడ ఈ జిల్లాలో కోమరెడ్డి వాళ్ళు జానారెడ్డి వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు చేస్తారు. సరే కొన్ని సీట్లు మెజార్టీ ఉంటే వాళ్ళకే ఉండొచ్చు. కంపల్సరీ చేయవలసిన పని అది కులగణన చేయాలి తప్పకుండా. ఎందుకంటే బీసీలకు చాలా పర్సంటేజ్ ఎక్కువ ఉన్నారు, చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి బీసీల కులగణన తప్పకుండా చేయవలసిన పని. అది చేయకుండా చేస్తే నష్టం జరుగుతుంది బీసీలకు. మేము బీసీ వర్గం మీదనే బీసీ అభిప్రాయం మీద చాలా పోటీ చేస్తుంటాం. మేము ఎప్పుడైనా కానీ బీసీలో పర్సంటేజ్ ఎక్కువ ఉన్నారు, సేవ చేస్తే ఎక్కువ ఉన్నారు. అవకాశవాదులుగా కొంతమంది వాడుకుంటారు, కానీ బీసీలకు న్యాయం జరుగుతారు చేస్తలేరు. కాబట్టి బీసీ పోరాటం మీద చాలా పోరాటం చేస్తుంటాం మేము. ఎప్పుడు ఓడిపోవటానికి, మొన్న పోవటానికి నేను బీజేపీలోకి పోవటమే కారణం ఆయన ఓడిపోవటానికి. సరే ఇప్పుడైతే ఇంకా ఎక్కువ టైం కాలే కదా, చాలా బాగానే ఉంది ఇప్పటివరకు. అయితే ఇంకా కొంచెం పెద్దగా టైం కాలే కదా. 5 రుణమాఫీ జనానికి చాలా అనుకూలంగానే ఉంది, మంచిగానే స్పందిస్తున్నారు. అదేవిధంగా జరగాలని కోరుకుంటున్నాం మేము. మంచిగానే ఉన్నది. అన్న కొంత 10% వాళ్ళు కొంతమంది సరే కోరిక అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల వాళ్ళకు రాలేకపోతున్నది. విద్యా వైద్యం వల్ల మంచిగానే ఉన్నది. ఇప్పుడే స్టార్టింగే కదా సార్, పెద్ద టైం కాలే కదా. 1 year 2 years అవుతుంటే కానీ తెలుస్తుంటుంది. ఎలాంటి విద్యా వైద్యానికి ఎక్కువ నిధులు కేటాయించి, అసెంబ్లీలో ఎక్కువ నిధులు కేటాయించి దాన్ని అభివృద్ధి మార్గంగా చూడాలి వాళ్ళు. ముఖ్యమైన పబ్లిక్ కావాల్సింది విద్యా వైద్యమే కదా, ఆ తర్వాతనే మిగతాయని. ఈ సబ్సిడీలు ఇవన్నీ సాధారణంగానే, కానీ విద్యా వైద్య అన్ని వర్గాలకు అందరికీ వర్తించేది. పేద జనానికి వర్తించేది. కాబట్టి ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడైనా పోయి ఏదైనా చదువుకోగలుగుతారు, కానీ ఈ వెనకబడ్డ వర్గాల వాళ్ళు ఎక్కడ చదువుకోగలుగుతారు? అట్లాంటప్పుడు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. వైద్యం చూయించుకోలేరు, కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బులు లేని వాళ్ళు చూయించుకోలేరు, పెద్దగా ప్రాణాన్ని వదులుకుంటారు. కానీ డబ్బులు లేని వాళ్ళు ఎక్కడ డబ్బులు లేవు కాబట్టి చూయించుకోలేరు. అట్లాంటి దానికి ఎక్కువ నిధులు కేటాయించి డెవలప్ చేస్తే బాగుంటుంది, పేదవాళ్ళకు న్యాయం చేసినట్టుంటుందని మా అభిప్రాయం. అది అందరు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుంటే ఎప్పుడు అమలు అయ్యేది, కానీ అందరు ఆ నిర్ణయాన్ని తీసుకోలేదు. ఇక్కడ మాత్రం ఈయన నిర్ణయం తీసుకున్నాడు. సొంతం డబ్బులు ఖర్చు ఎవరైతే ఏ గ్రామ పంచాయతీ వైజ్గా ఎవరైతే ఆ మద్యపాన నిషేధాన్ని అమలు పరుస్తారో వాళ్ళకు నేను ప్రత్యేకంగా 5 లక్షల సహాయం చేస్తా ఆ గ్రామ పంచాయతీ కానీ అభిప్రాయించండి. కొన్ని గ్రామ పంచాయతీలు అనేది కొంతమంది ఇంకా చాలా అమలు పరచలే. మంత్రి పదవికి చాలా అర్హుడే, చాలా న్యాగ్గా తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. అట్లాంటి వాళ్ళకు మంత్రి పదవి మంచిదే. ఎట్లా అంటే ఇప్పుడు ఏముందంటే నల్గొండ జిల్లాలో రెడ్డి వర్గమే అవుతుందని అభిప్రాయం మీద కొంచెం ఏదైనా గవర్నమెంట్ ఆలోచిస్తుందో ఏమో, కానీ ఇటువంటి వ్యక్తి ఉండవలసిన వ్యక్తి ఏం కాదు. ఇది భువనగిరి కాన్స్టిట్యున్సీ ఇచ్చి ఇవ్వచ్చు కదా. అట్లా నల్గొండ కాన్స్టిట్యున్సీ 2 రెడ్డిలు అనకుండా భువనగిరి కాన్స్టిట్యున్సీలో ఎవరు లేరు కదా. అది వాస్తవమే, ఏమి ఇవ్వద్దు. కానీ
పార్టీని ఆర్గనైజేషన్ చేసి కష్టపడి ముందు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక విధంగా ఆలోచించవలసి వస్తున్నది. పేదవాళ్లకు గరీబ్గా ఉన్న వాళ్ళకు ఆర్థికంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా ఇచ్చినా సహాయం చేసే వ్యక్తిత్వం ఉంది వాళ్ళ దగ్గర. పార్టీని నడిపించే తెలివితేటలు, పార్టీని నడిపించే శక్తి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఆలోచించి చేయవలసి వస్తున్నది. కొంచెం నిధులు రాక, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు రాక కొంచెం వెనకబడి ఉన్నది. కాబట్టి సర్పంచి అమలు పరిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ నిధులు రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్రామ పంచాయతీకి వస్తుంటాయి కాబట్టి ఆ నిధులు ఆగిపోవడం వల్ల కొంచెం కుంటుబడి ఉన్నది, వెనకబడి ఉన్నది. మేము సర్పంచ్ పదవిలా చేయలేదు. నేను వైఎస్ ఎంపీపీగా చేశాను. ఇప్పుడు సింగిల్ విండో చేశాను. మేము చేసే వరకు పేద ప్రజలకు అందరికీ అన్ని వర్గాలకు కలుపుకొని పనిచేసే విధంగానే చేస్తాం. ఇప్పటి వరకు అదే కొనసాగుతున్నాం అట్లనే. సరే నాకే పదవి కావాలి, నేనే ఉండాలనే ఆలోచన ఉండదు. ఎవరైనా నలుగురిలో చూసుకొని పోయి మంచిగా సేవ చేసే వ్యక్తి ఉంటే అతన్ని 2 సార్లు అట్లా వేరే పిల్లల్ని సర్పంచ్గా చేశాను నేను. సరే ఇది ఆలోచిస్తాం సార్, ఆలోచించే పని మేము అందరం పార్టీ కార్యకర్తలను కూర్చొని ఎవరిని ఆలోచించి ఏ వ్యక్తి అయితే బాగుంటుందంటే ఎవరికైనా త్యాగం చేసే వ్యక్తిత్వం నాకే కావాలి అనే ఆలోచన ఉండదు నా దగ్గర. మంచిగా చురుకుగా యాక్టివ్గా పనిచేసే అబ్బాయి ఎవరు ఉంటే వాళ్ళ మీద అనే ఆలోచన ఉంటుంది నాకు. ఓటర్లకు మేము మంచి సేవ చేయటము, పార్టీ నుంచి వచ్చే నిధులు కానీ పార్టీ సౌకర్యించేదానిగా సేవ చేయటం ఉన్నది కాబట్టి మాకు జనానికి సేవ చేయటమే మా కర్తవ్యం, మా ముఖ్యం.